హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్వి కమ్యూనికేషన్స్ నా దరఖాస్తు. అయితే మీకు తమ్నైల్ చూసే ఉంటారు లాంగ్ వీడియో రైస్ కార్డ్స్ గురించి చేసేటప్పుడు మిస్టర్ ఇండియన్ సేడ్ అబౌట్ ద రైస్ కార్డ్ ఆర్ రేషన్ కార్డ్స్ అని. అయితే ఇందులో రెండో అప్లికేషన్స్ వచ్చేసి ఆధార్లో అడ్రస్ చేంజ్ చేయడం కోసం చేంజ్ యువర్ అడ్రస్ ఈ అప్లికేషన్ ఉంది చూసారా. ఈ అప్లికేషన్ మ్యాక్సిమం మీకు సచివాలయం దీంట్లో దొరుకుతుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ వీలైనంత వరకు ప్రతి జెరాక్స్ షాపులు, ప్రతి నెట్ సెంటర్లో దొరుకుతుంది. ఇది చాలా వరకు దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి పుట్టినరోజు, పుట్టిన తేదీ, మ్యాక్సిమం ఇవన్నీ మామూలుగా ఉంటాయి, చిరునామా ఇవన్నీ. అయితే ఇక్కడ మార్చవలసిన చిరునామా అనుకునే దగ్గర చాలామంది తప్పులు చేస్తారనమాట. ఇక్కడ క్లస్టర్ నెంబరు, ఒక పర్సన్కి డౌట్ వచ్చింది, క్లస్టర్ నెంబర్. ఈ క్లస్టర్ నెంబర్ అనుకుని అంటే మీ వార్డు మెంబరు అంటే ఒకప్పుడు గ్రామ వార్డు సచివాలయానికి వార్డు పరిధిలో తీసుకుంటారు కాబట్టి క్లస్టర్ నెంబర్ అంటే మీ వార్డు మెంబరు. గతంలో వాలంటీర్లు అడిగితే చెప్తారు, వీలైనంత వరకు చెప్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కార్డు, ఈ అప్లికేషను, ఈ మార్చిన అడ్రస్ రైస్ కార్డు ఎవరెవరికి ఉపయోగపడతాయి? యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉపయోగపడతాయి. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు రైస్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకుంటారు. వాళ్ళకి యాక్చువల్గా అడ్రస్ అంటే రేషన్ కార్డ్స్ ఉండవు, కొంతమంది చేయించుకంట పింక్ రేషన్ కార్డ్ అని ఏపీఎల్ కార్డు ఉంటుంది, దాంట్లో మార్పించుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి, ఈ కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ ఎంప్లాయీ వర్క్స్ నెలకి 10,000 15,000 శాలరీ తీసుకొని పనిచేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికొకరికి రైస్ కార్డు ఉందంటే వాడు ఖచ్చితంగా ఈ ఫామ్ ఫిలప్ చేయాలి. ఈ ఫామ్ ఫిలప్ చేసి అడ్రస్ మార్చుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు మ్యాక్సిమం వీలైనంత వరకు బిలాయి, కాండ్లా, అస్సాం, దుబాయ్ వీళ్ళ దగ్గర బయట ఉంటారు కదా, అస్సాం ఇలాంటి దగ్గరలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫాదర్ వచ్చేసి ప్రైవేట్ ఎంప్లాయీ, కానీ వాళ్ళ వైఫ్, పిల్లలు అందరూ వచ్చేసి ఊర్లోనే ఉంటారు. అలాంటప్పుడు కొన్నిసార్లు ఈ అడ్రస్ చేంజ్ చేసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వాలంటే ఖచ్చితంగా అడ్రస్ చేంజ్ అనేది అందరికీ ఉపయోగపడదు, దయచేసి గమనించండి. ఏపీఎల్ కార్డు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అదేవిధంగా ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ ఎంప్లాయీస్కి, వీళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఉపయోగపడదు. అర్థమైందా? వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ ఫ్యామిలీతో ఉండాలి. వాళ్ళు రైస్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకుంటారు. రైస్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకున్న తర్వాత వచ్చే చిక్ ఏంటంటే మీరు ఎక్కడైతే రైస్ కార్డు అడ్రస్ చేంజ్ చేసుకుంటున్నారో అక్కడ సివిల్ సప్లైస్ అంటే అక్కడ రేషన్ డీలర్లకి వాళ్ళకి చెప్పాలి, మీరు ఇంటిమేట్ చేయాలి. ఇంటిమేట్ చేస్తేనే దాన్ని బట్టి ప్రాసెసింగ్ అవుతుంది. ఓకే, వీలైనంత వరకు